సెబీ ఆదేశాలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే సూచనలు కనబడుతున్నాయి. మిత్రులారా, స్వర్ణలోకానికి స్వాగతం. కిట్కో న్యూస్ అనేది బంగారం, వెండి మరియు ఆర్థిక మార్కెట్లపై దృష్టి సారించే ఒక ప్రసిద్ధ యూట్యూబ్ ఛానల్ మరియు ఆర్థిక వార్తా సంస్థ. దీన్ని ప్రపంచ స్థాయి విలువైన లోహాల కంపెనీ అయిన కిట్కో మెటల్స్ నిర్వహిస్తుంది. ఈ యొక్క ఛానల్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అనగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశంలో స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ను నియంత్రించేటువంటి మరియు పర్యవేక్షించేటువంటి ప్రభుత్వ నియంత్రణ సంస్థ. ఈ సంస్థ నిర్దేశించిన ప్రకారము భారతదేశంలో $385 బిలియన్ విలువైన యాక్టివ్లీ మేనేజ్డ్ ఈక్విటీ ఫండ్లకు ఒక గొప్ప వసూలుబాటును కల్పించింది. ఇకపై ఈ ఫండ్లు తమ నిధులలో 35% వరకు బంగారం మరియు వెండి ఇన్స్ట్రుమెంట్లలో పెట్టుబడి పెట్టడానికి వెసులుబాటు కల్పించింది. అంటే వీటికి కూడా అలొకేషన్ చేయడానికి ఎట్లయితే పేపర్ గోల్డ్లో మన ఈటీఎఫ్లలో ఎట్లయితే అలొకేట్ చేస్తారో అట్లనే అలొకేట్ చేయడానికి వెసులుబాటు కల్పించింది. సో దానివల్ల పెట్టుబడి కూడా వెండి బంగారం పైన కూడా వీళ్ళు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ పెట్టుబడి పెట్టడానికి ఎట్లయితే సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయో వీళ్ళు కూడా వెండి బంగారాన్ని కొనాల్సి వస్తుంది. దానివల్ల వెండి బంగారం పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఏప్రిల్ 1 నుండి మ్యూచువల్ ఫండ్లు తమ వద్ద ఉన్న బంగారం, వెండి విలువను లెక్కించేటప్పుడు అంటే వాల్యుయేషన్ చేసేటప్పుడు అంతర్జాతీయ ధరలకు బదులుగా అంటే పైన చెప్పారు కూడా గోల్డ్ స్పాట్, సిల్వర్ స్పాట్, యూఎస్డి అవి ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో డాలర్ రూపంలో ఉంటాయి. అలా కాకుండా దేశీయ స్పాట్ ధరలకు అంటే డొమెస్టిక్ స్పాట్ ప్రైజింగ్కి ప్రామాణికంగా తీసుకోవాలని సెబీ ఆదేశించింది. డాక్టర్ అంకిత్ షా చెప్పిన దాని ప్రకారము రాబోయే కాలంలో వెండి బంగారం ధరలను ప్రపంచవ్యాప్తంగా నిర్ణయించేది లండన్ బులియన్ మార్కెట్ అండ్ కామెక్స్ కాదండి. రాబోయే కాలంలో భారతదేశము, చైనా అండ్ రష్యా, యుఏఈ, సౌదీ అరేబియాతో పాటు టెక్సాస్లో ఉన్న అమెరికాలో ఉన్న టెక్సాస్ ఇవన్నీ కలిపి నిర్ణయిస్తాయి. ఈక్విటీ ఫండ్ మేనేజర్లు ఇప్పుడు మార్కెట్ రిస్క్ను తగ్గించుకోవడానికి 35% వరకు బంగారు, వెండి ఆస్తులను కేటాయించవచ్చు. దేశీయ స్పాట్ ధరలు వాడడం వల్ల మ్యూచువల్ ఫండ్లు నెట్ అసెట్ వాల్యూ భారతీయ మార్కెట్ వాస్తవ ధరలకు అనుగుణంగా ఉంటుంది. ఇది ఇన్వెస్టర్లకు తమ పోర్ట్ఫోలియోను డైవర్సిఫై చేసుకోవడానికి మరియు స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు నష్టాల నుండి రక్షణ పొందడానికి సహాయపడుతుంది. ఈ నిర్ణయం వల్ల సాధారణ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు లాభం చేకూరుతుంది. భారత ప్రభుత్వము బంగారం ఎలా అయితే కుదువ పెట్టుకుంటున్నారో బ్యాంకు వాళ్ళు వెండిని కూడా కుదువ పెట్టుకొని డబ్బులు ఇవ్వడానికి ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదల చేశారు. కాబట్టి వెండి ధరలు కూడా పెరుగుబడి నిర్ణయం తీసుకునే ముందు మీరు దయచేసి సెబీ నమోదు చేసిన